హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కట్టా కోటేశ్వరి యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం చేయబోయేది స్పెషల్ వంటకము సున్నుండలు. ఇదిగోండి, బాండి పెట్టాను పొయ్యి మీద. మినుములు చేశాను, ఇప్పుడు దాకా డస్ట్ అంతా తీసేసాను. ఈ మినుములు వేసి వేపుకుందాము. నోట్లో వేసుకుంటే కరకరలాడాలన్నమాట, అట్లాగ వేగాలి. నాది కట్టా ఏవైఎస్కే యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజులైతే బ్లాక్ లిస్ట్లో పడింది. అది అందుకనే ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. అందరూ కూడాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లోనే వీడియోస్ అన్నీ ఇప్పుడు రాబోతున్నాయి అన్నమాట. ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపేటప్పుడు కూడాను స్మెల్ వస్తుంది మనకి, వేగిన తర్వాత కూడాను ఆ స్మెల్ని బట్టి కూడాను ఆపేసుకోవచ్చు. లేకపోతే నోట్లో కొన్ని వేసుకొని నవిలితే చక్కగా కరకరలాడిపోతూ ఉంటాయన్నమాట, అట్లా ఆపేసుకోవచ్చు. దీంట్లోకి ఏమేం కావాలంటే బెల్లము, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, ఎండి కొబ్బరి కావాలన్నమాట. వీటితో మనము సున్నుండలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం నేను చేసి చూపిస్తాను. మనము పొట్టు తీయకుండానే మనము గ్రైండర్ పట్టుకోవచ్చు, లేదా మిక్సీ పట్టుకోవచ్చు. పొట్టు తీయకూడదు ఫ్రెండ్స్, పొట్టే బలం అసలుకు. ఓకేనా? వేగుతున్న స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ బాగానే. నేనైతే 2 కిలోలు మినపగుండ్లు తీసుకున్నాను. అంటే ఇది మినపప్పు అంటారా, మినపగుండ్లే. ఇదిగోండి ఫ్రెండ్స్, మినువులు అయితే వేపేసాను. 2 కిలోల మినువులకి ఏమేం కావాలో చూద్దాం ఐటమ్స్. బాదం పప్పు 1/2 కేజీ, జీడిపప్పు 1/2 కేజీ, యాలక్కాయలు 10 తీసుకోవాలి. 10 తీసుకొని పొడిగొట్టుకోవాలన్నమాట కొబ్బరిలో వేసుకొని. ఎండు కొబ్బరి 2 చిప్పలు చిన్న చిన్నవి అన్నమాట. బెల్లము కేజీ, సరిపోకపోతే మళ్ళీ బెల్లం వేసుకోవచ్చు. అట్లాగే బియ్యం అన్నమాట. బియ్యము ఈ బౌల్లో ఎంత ఉన్నాయో అన్ని తీసుకోవాలి 2 కేజీలకి. నెయ్యి అన్నమాట, నెయ్యి సరిపడా వేసుకుంటూ ముద్దలు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడాను మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని చేసుకోవాలన్నమాట. మినువులు అయితే ఇట్లాగా పిండి అయితే పట్టుకోవాలన్నమాట మెత్తగా. దీంట్లోనే ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇది వచ్చేసేసి బియ్యం పిండి, బియ్యము వేపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసేమో దానిమ్మ పప్పు. అది బాదం పప్పు, దానిమ్మ పప్పు. నెక్స్ట్ ఇది కొబ్బరాను అదేంటే చిన్న చిన్నవి యాలక్కాయలు పొడి. ఇట్లా ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కూడాను మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇదిగోండి బెల్లము. ఇంత మెత్తగా చేసుకొని బెల్లాన్ని దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం అయితే కలిపేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాగైతే మిక్స్ చేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకొని నీట్గా ఉండలు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి ఇట్లా పోసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటూ పక్కమ్మటి నుంచి ఉండలు చేసుకుంటూ నెయ్యి మళ్ళీ పోసుకుంటూ ఇట్లా ఉండలు చేసుకోవాలి. ఈ 2 గీతలది
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాగైతే రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఉండల్ని గట్టిగానే బాగా వస్తాయి చక్కగా. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఇదిగోండి ఇట్లాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఉండలే చేసుకోండి, మరి చిన్న చిన్న ఉండలు తిన్నా కానీ తినబుద్ధి కాదు. ఒక ఉండ తిన్నా కానీ పుష్టిగా ఉంటారు. 2 కిలోల మినువులకి 30 కేజీ బెల్లం అయితే చక్కగా సరిపోయిద్ది ఫ్రెండ్స్. నెయ్యి మాత్రం మనం పోసుకొని కట్టుకుంటూ ఉండాలి. ఒక 1/2 కేజీ పట్టిద్ది నెయ్యి మాత్రం, గ్యారెంటీగా పట్టిద్ది. ఒక 1/2 కేజీ నెయ్యి. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఉండలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కొత్త ఛానల్. ఈ ఛానల్ పేరు వచ్చేసి కట్టా కోటేశ్వరి. కట్టా ఏవైఎస్కే వీడియోస్ రిలీజ్ అయ్యేంత వరకు దీంట్లో పెడుతూ ఉంటాను. దీంట్లోనూ పెడతాను వీడియోస్, దాంట్లోనూ పెడుతూ ఉంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.